దశాబ్ద కాలం తర్వాత పసుపు రైతుల్లో ఆనందం కనబడుతుంది. పంట చేతికొచ్చిన సమయంలో ప్రతిసారి ధర కోసం ఆందోళన చెందే రైతన్న ఈసారి మాత్రం అందుకు భిన్నంగా సంతోషంగా మార్కెట్కి పసుపుని తరలిస్తున్నాడు. ప్రారంభంలోనే ఈసారి 13,000 పైచీలకు ధర పలుకుతుండటంతో రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్నటువంటి ఆశాభావాన్ని పసుపు రైతు వ్యక్తం చేస్తున్నాడు. నిజామాబాద్ మార్కెట్లో పసుపు ధరలు పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి? పసుపు ధరలకు ప్రారంభంలోనే ఇంత ధర ఎందుకు వస్తుంది? పెరిగినటువంటి పసుపు ధరల మీద ఇప్పుడున్నటువంటి ధరల మీద పసుపు రైతు ఏమనుకుంటున్నాడు? ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రస్తుతం పసుపు రైతులంతా బిజీగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే గత కొద్ది రోజులుగా దాదాపు 20 రోజులుగా కూడా పసుపు అంతా కూడా భూమిలోంచి బయటకు తీస్తున్నారు. పసుపు పంట చేతికొచ్చింది. బయటకు తీసినటువంటి పసుపును శుద్ధి చేసి మార్కెట్కు తరలించేటువంటి ప్రస్తుతం ఈ ప్రయాసం అంతా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూస్తున్నాం. పసుపుకు సంబంధించి ధరల మీద ప్రతిసారి చర్చ జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి ధరలు రైతులు ఏమనుకుంటున్నారు? ధరలకు సంబంధించి రైతుల ఆలోచన ఏంటి? ఇప్పుడున్నటువంటి ధరలు వారికి ఉపయోగకరంగా ఉన్నాయా? ఇంకా ధరలు ఎట్లా ఉంటే బాగుంటుందని ఈ ధరలకు సంబంధించి రైతులు ఏం చెప్తారో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, పసుపు ధర ప్రస్తుతం నిజామాబాద్ మార్కెట్లో 13,000 ఉంది. సో ఇప్పుడున్నటువంటి ధరలు అంటే స్టార్టింగ్ ప్రారంభంలో ఈ ధర ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేదు. గత 7-8 సంవత్సరాలతో మనం పోలిస్తే చివరిలో 12-13,000 వచ్చిందొచ్చు, కానీ స్టార్టింగ్లో ఈ ధరలు లేవు. ఇప్పుడు ఈ ధరలు ఉన్నాయి. ఎట్లా ఏమనుకుంటున్నారు? రైతులు చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే మార్కెట్లో పసుపు లేదు. లాస్ట్ ఇయర్ నుంచి ఎవరు పెట్టినా తీసుకునే నాదులు లేక ఉన్న పసుపు మార్కెట్ మొత్తం బంద్ చేసుకున్నారు. ఎవరైనా సరే, నేనైనా ఇంతకుముందు 15 ఎకరాలు పెట్టే రైతును మామూలు 6 ఎకరాలు వేసిన ఈ సంవత్సరం. నాలాగా మిగతా చాలామంది రైతులందరూ బంద్ చేసుకున్నారు. మిగతా వారు కూడా పూరా తగ్గించుకున్నారు. కాబట్టి ఈరోజు ఈ మార్కెట్లో 13,000 వరకు మార్కెట్ ఈరోజు మార్కెట్కి వెళ్ళింది పసుపు. ఇదే అదునుగా చూసుకొని నెక్స్ట్ ఇయర్ కోసం రైతులు చాలా ఉత్సాహంగా రేట్లు ఉన్నాయని చెప్పి ముందుకు సాగడానికి చూస్తున్నారు. ఈ రేటును అదునుగా చూసుకొని ఇప్పుడు 13,000 రూపాయల రేటు ఉన్నది. నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు దీనికి రైతులు చాలా ఆశ మీద రైతులు పెట్టగానే దీన్ని 5,000, 6,000కు మార్కెట్ తీసుకొస్తారు. గవర్నమెంటు కొంచెం నిర్ణయం తీసుకొని రైతులను సమయపరుస్తూ రేట్లు ఇట్లా ఒక్కసారి 5,000కు వస్తూ కిందికి పోతుంటూ 13,000 నుంచి 14,000కు వస్తూ రైతులను అయోమయంలో పెట్టే లేకుండా కొంచెం రైతులకు ఒకే విధంగా ఒక రేటు 12,000 ఎప్పుడు ప్రతి సంవత్సరం రైతుల దగ్గర నుంచి గవర్నమెంటే కొనేటట్టు ఉంటే రైతులు బాగుపడతారు. ఇటు ఖరీదారులు కూడా సిండికేట్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడున్నటువంటి ధరలు ఏమనుకుంటున్నారు రైతులు? అంటే ధరలు పెరగడానికి కారణము పంట తగ్గింది కదా. ఇప్పుడు మా విలేజ్లో 50% తగ్గింది, కొన్ని విలేజ్లో ఏం లేరు. సోయింగ్ తగ్గడం వల్ల రేట్లు పెరిగినాయి అనుకుంటున్నాం. కాబట్టి అంటే ధరలు ఎప్పుడు ఇట్లా ఒక స్థిరీకరణ చేయాలి. గవర్నమెంట్ స్థిరీకరణ ఉండేటట్టు చూడాలా. పంట బాగున్నప్పుడు ఎక్స్పోర్ట్ చేయాలా, తగ్గినప్పుడు స్టాక్ చేయాలా. అంటే ఎక్కడికి రైతుకు స్థిరీకరణ చేయాలా. రేట్లు స్థిరీకరణ చేయకుంటే అంతరించిపోతుంది. ఇప్పటికే మా విలేజ్లో 50% ఓవరాల్గా మా ఏరియాలో 70% తగ్గింది. పంట సోయింగ్ తగ్గడం వల్ల రేట్లు పెరిగినాయి అనుకుంటున్నాం. కానీ ఇట్లా పెరిగినా కొంత ఇప్పుడున్నటువంటి ధర అయితే రైతులకు అనుకూలంగా ఉంది. అంటే నిలకడగా ఉంటుందా ఉండదా? ఖరీదారు వ్యాపారస్తులు ఏం చేస్తారు? దించుతారా? చివరి వరకు కొనసాగిస్తారా? అంటే ఇప్పుడు కూడా ధర ఇంకా కొంచెం పెరగాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడున్న పంట మీదకి వెళ్ళి పై రేట్ అంటే 13,000 దాకా పోతున్నది. ఖర్చులు పెరిగినాయి కదా, 15,000 అయితే ఉండాలా. అవుతాయని ఆశాభావంతో ఉన్నాము. కిందికి ఇంకా 10,000 ఉన్నది. ఈ వ్యత్యాసం తగ్గాల. 10-15,000 అంటే వ్యత్యాసం తగ్గాల. 15,000 వరకు అమ్మితే ఇప్పుడున్న ఈ పెట్టుబడులు ఖర్చుల మీదకి వెళ్ళి రైతుకు లాభసాటిగా ఉంటుంది. కాక చెప్పండి, ఇప్పుడున్న రేట్లు ఎట్లా రైతులకు ఉపయోగంగా? ఇవాళ మార్కెటు అంటే పంట తగ్గింది కాబట్టి రేటు మార్కెట్ ఉపయోగంగానే ఉన్నది రైతులకు. సరే, గత 20, 30, 40 ఏళ్ళ నుంచి మేము సాగు చేస్తున్నాం. మేము దీన్ని నమ్ముకొని తక్కువ నుక్సానైనా లాభమైనా పెట్టుకుంటా వచ్చినాం. పెట్టుకుంటా రాగా ఏమైంది? సాధ్యం కాలేదు. కూలీలు పెరిగిపోయినాయి. దీనిలో పశువులు లేరు, హైదరాబాద్కి వెళ్ళే వాళ్ళ అది పెరిగిపోయింది. సాధ్యం కాక పిల్లగాళ్ళు బయట పోయినరు. సాధ్యం కాక మనం లాభం లేదని పెట్టుబడి పెట్టలేక రైతులు గత్యంతరం లేక దీని మీద బతికినాము. కలకల అనుకుంటా సాగు తక్కువ చేసారు. ఇంతకుముందు 7 ఎకరాలన్నర పెట్టినా ఈ తగ్గించేసిన ఇబ్బంది అవుతుంది. అంత ధర సగం లేకుండా ఇంతకుముందు అందుకోసము 5 ఎకరాలు వేసిన. 5 ఎకరాలు వేసినాము. ఇప్పుడు కొంచెం ధర పోపే, కానీ ధర ఉంటుందే ఉండదు అనేది తెలుస్తలేదు. మళ్ళీ భయం ఉన్నది. అట్లా అంటే మాక్సిమం ఎంత వస్తే గిట్టుబాటు అవుతుంది ఒక రైతుకి? పసుపు రైతు 13 నుంచి 15 దాకా రావాలా గిట్టుబాటు అవుతుంది. ఎందుకంటే ఖర్చులు పెరిగాయి. ఒక ఎకరాకు పసుపు పెట్టాలంటే దాంట్లో 1,20,000 రూపాయలు ఖర్చు అవుతుంది పెట్టుబడి. దానికి ఇతనము మనం పెండ అదంతా పోయాలంటే దానిలో మళ్ళీ తీయాలన్నా ఖర్చు అవుతుంది, బయటికి తీయాలన్నా. కానీ
అంత ఖర్చు అయితే 13,000 నుంచి 15,000 ఉంటే గిట్టుబాటు అవుతుంది ఇక. రానున్నటువంటి రోజుల్లో కూడా అంటే వచ్చే సీజన్లో కూడా పంట సామర్థ్యం అంటే పంట యొక్క విస్తీర్ణం పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ సంవత్సరం కొంత ధరలు సరిగా లేవని కొంత తగ్గించారు. సో నెక్స్ట్ ఇయర్ ఈ ధరలు కనుక ఇట్లాగే ఉంటే పంటలు మళ్ళీ తిరిగి పసుపుకు పూర్వ వైభవం వస్తుంది, తిరిగి పూర్తి స్థాయిలో పంటలు సాగు చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా రైతులు చెప్తున్నారు. ప్రారంభ దశలో 13,000 ఉన్నటువంటి పసుపు ధర పట్ల రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఇట్లాంటి ధరలు ప్రారంభంలో చూసినామనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మాట్లాడదు ఇంకొంతమంది రైతులు కూడా ఉన్నారు. కాక చెప్పండి, మీరు పసుపు ఎన్ని సంవత్సరాలుగా సాగు చేస్తారు? మేము కొన్ని సంవత్సరాలు మా తాతకాలం నుంచి పసుపు సాగే ఉంది. మా తల్లిదండ్రులు చేసిండ్రు. 5,000 అంటే ఇవాళ 5,000 అసలు 13 సంవత్సరాలు ఇదే. ఇప్పుడు ఈ సంవత్సరం స్టార్టింగ్లో కూడా 8,000 నుంచి ఇప్పుడు 13,000, 14,000, నిజామాబాద్ 14, సాంగ్లీ 16,000 దాకా వచ్చింది. ఇట్లా ఉంటే రైతులకు ఇటువంటి ధరలు ఉంటే రైతులకు బరాబర్ గిట్టుబాటు అవుతుంది. జీతాలు పెట్టుకుంటారు, ఈ పని చేస్తారు, ఇంకా ఉత్సాహం కలుగుతుంది చెయ్యాలనేది. అటువంటిప్పుడు ఇప్పుడు సందర్భంలో ఈ ధరతోని మేము కూడా పెడతాము, కొనుక్కొని పెట్టాలనే ఉత్సాహాలు కలుగుతున్నాయి. రైతులకు ఈ ధర ఉంటే ఏం కాదు. పంటంతా అమ్ముకుని అక్కడ పసుపు పంట మొత్తం అమ్మిన తర్వాత 10,000, 11,000 గత 7-8 సంవత్సరాలుగా అట్లాంటి ధరలు చూసినాం. కానీ ఇప్పుడు పసుపు మీరు తెంపుతున్నటువంటి టైంలోనే 13,000 ధర వస్తున్నది, స్టార్టింగ్లో ఉన్నది. ఏమనుకుంటున్నారమ్మా మీరు? అంటే పంట విస్తీర్ణం తక్కువైంది ఈ సంవత్సరం, లేబర్ చాలా ఇబ్బంది ఉన్నది, దానివల్ల ధరలు లేక బాగా తక్కువ పెట్టిండ్రు అందరూ. బాగా నష్టం ఉండే ఇన్ని రోజులు, ఇప్పుడు కొంచెం ధర ఉన్నది, ఆనందంగా ఉన్నది. కాకపోతే బాగా పంట వస్తలేదు. ఒక ఎకరంకు 50-60 డబ్బాలు వెళ్ళాలి, దాదాపు 40 డబ్బాలే ఎక్కువ అంటే అట్లున్నది ఇప్పుడు పరిస్థితి. ఈ ధరలు ఇట్లనే నిలకడగా ఉంటే పంట సాగు పెరుగుతుందమ్మా? పంట సాగు ఎట్లా పెరుగుతుంది? లేబర్ సరిగా చేయటం లేదు, లేబర్ చేయటం లేక ఇబ్బందులు బాగా అవుతున్నాయి, రోగాలు వస్తున్నాయి, అందరికీ ఓపిక నశించిపోతున్నది పంట మీద, పసుపు పంట మీద. అయితే ఈ ధర ఉంటే కొంచెము సరేలే అని కష్టపడతారు, అట్లున్నది పరిస్థితి. చాలా రోజుల తర్వాత ప్రారంభంలో ఈ ధరలు మనం చూస్తున్నాం. గత 9-10 ఏళ్ళుగా స్టార్టింగ్లో ఇట్లాంటి ధరలు అయితే లేదు. చివరిలో కొంత సిండికేట్ అయిన తర్వాత పంట అంతా అయిపోయిన తర్వాత ధరలు పెంచేవారు వ్యాపారస్తులు. కానీ ఈసారి స్టార్టింగ్లోనే 13,000 ధర ఉంది. సో ఎట్లా ఉంటుంది, రైతులు ఏమనుకుంటున్నారు ఈ ధర? లాస్ట్ మనకు ఒక 10-13 సంవత్సరాల క్రితము 16,000, 20,000 వరకు రేట్ రావడం జరిగింది. ఇప్పుడు పంట అనేది తక్కువ కావడం వల్ల డిమాండ్ పెరిగి రైతులకు సుఖ మంచి రేటు రావడం జరుగుతుంది. ఇలాంటి రేటు భవిష్యత్తులో సుఖ ఉంటే రైతుల్ని ప్రోత్సహించినట్లు ఉంటుంది. ఒక రైతు బాగుపడాలంటే రేటు కావాలి కంపల్సరీ. ఇలాంటి మద్దతు ధర కావచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువ రేటు వచ్చింది అనుకో, ప్రతి ఒక్క రైతు పసుపు పంటను తల్లి పంటగా భావించి పెట్టడానికి ఇంట్రెస్ట్గా ఉంటారని చెప్పి భావిస్తున్నాం. ప్రారంభంలో 13,000 ధర పెరిగే అవకాశం ఉంటుంది ఏమన్నా? 100%. ఇప్పుడు డిమాండ్ అనేది బాగా పెరిగింది కాబట్టి పసుపు పంట ఖచ్చితంగా ధర పెరుగుతుందని నమ్మకంతో రైతులందరూ ఉన్నారు. ఖచ్చితంగా పెరగాలి. ఒక రైతుకు బాగుపడాలంటే రేట్ అనేది ఖచ్చితంగా పెరగాలని కోరుకుంటున్నాం. ఆ పంట విస్తీర్ణం పెరిగితే మంచి ధరలు వస్తే కొంత ఉపాధి కూడా లభిస్తున్నటువంటి విషయాన్ని పసుపు రైతులు చెప్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. 12,000 నుంచి 13,000 పైచీలకు వలుకుతా ఉంది. ఈ సీజన్ ఆరంభంలోనే ఇప్పుడు నాసి రకమైన పసుపు వస్తుంది మార్కెట్లోకి. ఇంకొన్ని రోజుల తర్వాత నెక్స్ట్ 2వ ఫిబ్రవరి నెలలో మంచి పసుపులు దొబ్బి వాళ్ళు ఉడకబెట్టి మార్కెట్కి తీసుకొస్తే మేలు రకమైన పసుపుకు మరింత రేటు వచ్చే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో కూడా ఇంకా ఖచ్చితంగా ఈ పసుపు రేటు పెరుగుతాయనే ఒక ఆశాభావంతో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. 10,000 నుంచి స్టార్ట్ అయిన పసుపు ధర నిన్నటి ధర 13,600, 14,000 నాణ్యమైన పసుపు వెళ్తుంది. మరి రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. గత 10 సంవత్సరాల కాలం నుంచి ఇంత ధర ఎప్పుడు స్టార్టింగ్లో లేదు, ఇప్పుడు స్టార్టింగ్లో ధర ఉంది. మరి భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ విధి విధానాల వల్ల మొన్న అమిత్ షా గారు నిజామాబాద్కి వచ్చినప్పుడు పసుపు పంటకు సంబంధించినటువంటి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కానీ లేకుంటే నాణ్యత విషయం కానీ పరిశోధనలు కానీ 200 కోట్లు కేటాయిస్తా అని చెప్పడం కూడా పసుపు ధర పెరగడానికి ఒక కారణంగా మేము భావిస్తున్నాం పసుపు రైతుగా. ఇవాళ రేట్ వచ్చింది, సంతోషంగా ఉన్నారు. బోర్డు వచ్చింది, బోర్డు కార్యాలయాలు కూడా ఇక్కడ ఓపెన్ అవుతాయి, పనులు కూడా వేగవంతం అవుతాయి. స్పైసెస్ బోర్డు నుంచి టర్మరిక్ బోర్డుకి హ్యాండ్ ఓవర్ కూడా అవుతుంది. ఈ ప్రక్రియ కానీ కొనసాగుతూనే ఉంటుంది. పట్టించుకునే వాళ్ళు కావాలా. స్పైసెస్ బోర్డు కూడా పనిచేసింది, గత 3-4 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నది స్పైసెస్ బోర్డు. నేను ఎంపీగా మళ్ళీ చెప్తున్నా, పసుపు రేటు తగ్గుముఖం ఉండదు, ఇక ఏ సంవత్సరం కూడా ఉండదు. ఇలా 15,000 టచ్ కావచ్చు మన మార్కెట్ యార్డ్లో. ఈ 1-2 ఇయర్స్లోనే 20,000 రూపాయలు దాటుతుంది పసుపు రేటు. ఆ బాధ్యత మాదే. సో మొత్తం మీద చాలా ఏళ్ల తర్వాత పసుపు రైతులకు ప్రారంభంలోనే మంచి ధర లభించడంతో పసుపు రైతులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ పార్లమెంట్ పరిధి నుంచి.